హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సమీర అయితే కొంతమంది రౌడీలను పురమాయించి వాళ్ళకి అయితే శరణ్య ఫోటో చూపించి ఇంకా సేపట్లో తిను కార్ డ్రైవ్ చేసుకుంటూ ఈ ప్లేస్కి వస్తుంది. మీరు అప్పుడు తనని అటాక్ చేసి తనని లేపేయండి అని అయితే చెప్తుంది. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాము అని రౌడీలు అయితే చెప్తారు. మరి కొద్దిసేపు అయినప్పటికీ శరణ్య అయితే తను ఒక్కతే కార్ డ్రైవ్ చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే తనని అటాక్ చేసి రౌడీలు అయితే వెళ్ళి అడ్డంగా నుంచుని ఉంటారు. దాంతో శరణ్య కార్ ఆపేస్తుంది. ఇక ఆపేసిన వెంటనే మర్యాదగా కార్ దిగి వస్తే సింపుల్గా చంపుతాం లేదా ఘోరంగా చంపుతాం అని అయితే శరణ్యని భయపడుతూ ఉంటారు. ఇక శరణ్య భయమేసి కారులో కూర్చొని దిగకుండా ఉంటుంది. ఇక అప్పుడే ఒక రౌడీ అయితే కత్తిని అయితే కార్ మీదకి విసురుతూ ఉంటాడు. ఇక శరణ్య భయపడుతూ రెండు చెవులు మూసుకుని కళ్ళు అయితే గట్టిగా మూసుకుంటుంది. ఇక అప్పుడే దర్శన్ అయితే వచ్చి ఆ కత్తి కార్ మీద పడకుండా క్యాచ్ పట్టుకుంటాడు. రే, ఎవడ్రా నువ్వు, హీరోవా అని రౌడీలు అయితే గట్టిగా అరుస్తూ ఉంటారు. హీరోని కాదురా, అంతకు మించి అని దర్శన్ చాలా స్టైల్గా చెప్తూ ఉంటాడు. మరి అయితే నువ్వు ఎవడివిరా అని అయితే రౌడీలు మళ్ళీ అడుగుతూ ఉంటారు. నేను ఎవరినంటే నా భార్యకి మొగుడినిరా అని దర్శన్ అనడంతో ఇక శరణ్య చాలా సంతోషపడిపోతూ ముఖం వెలిగిపోతూ ఉంటుంది. అయితే ఏముందిరా, ఇద్దరిని కలిపే చంపుతాం అని రౌడీలు అయితే దర్శన్ మీద అటాక్ చేస్తూ ఉంటారు. రండిరా చూసుకుందాం అని ఒక రేంజ్లో అయితే రౌడీలను స్టైల్గా కొమ్మేస్తూ ఉంటాడు దర్శన్. మరి తనని అర్థం చేసుకున్నాడు అని తెలిసిన శరణ్య ఇప్పుడు దర్శన్ని ఎలా చూడనుంది, మరి వాళ్ళిద్దరూ ఎలా కలవనున్నారు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.